అమెరికా సంబంధాలు జంక్షన్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించడంతో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. మొన్నటి వరకు మిత్రులు అనుకున్న నేతలు ఇప్పుడు ఎడమకం పెడమకంగా మారిపోయిన పరిస్థితి. ఇక రష్యా నుంచి పెద్ద మొత్తంలో భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ తొలుత వేసిన 25% సుంకాలకు మరో 25% టారిఫ్ వేశారు డొనాల్డ్ ట్రంప్. భారత పన్నులు భరించలేనంతగా ఉన్నాయని పదే పదే విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ 50% సుంకాలు విధించడానికి ముందు రెండు దేశాల మధ్య 5 రౌండ్ల వాణిజ్య చర్చలు జరిగాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతోందని అనుకుంటున్న తరుణంలో ఆ చర్చలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి 6వ రౌండ్ చర్చలు ఆగస్టులోనే జరగాల్సి ఉంది. 2.50% సుంకాలపై ట్రంప్ 50% సుంకాలపై ట్రంప్ పదే పదే ప్రకటనలు చేసినా, మరింతగా సుంకాలు వేస్తామని బెదిరించినా ప్రధాని మోదీ వేటికి స్పందించలేదు. దేశీయ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో చైనాకు చేరువైనట్టు సంకేతాలు ఇచ్చారు. చైనాలో చైనా అధ్యక్షులతో చర్చలు జరపడంతో గగ్గోలు మొదలైపోయింది. దీనికి తోడు భారత్పై 100% సుంకాలు వేయాలని నాటో, ఐరోపా కూటమిలకు ట్రంప్ చెప్పినా అక్కడి నుంచి స్పందన మాత్రం లేదు. భారత్తో ఆయా కూటమిల్లోని దేశాలు కోరి వైరం తెచ్చుకోవడానికి సిద్ధంగా లేవు. ఇది ట్రంప్కు నచ్చకపోయినా పరిస్థితిని అర్థం చేసుకున్నట్టున్నారు. ఈ మధ్య భారత్పై కొంత సానుకూలత ప్రకటిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన మాటలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ట్రంప్ స్పందనకు తగ్గట్టుగానే ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీ వేదికగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగడం పాజిటివ్ సంకేతాలుగా భావిస్తున్నారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్ ఈ చర్చలకు వేదికైంది. బ్రెండన్ లించ్ నేతృత్వంలో అమెరికా బృందంతో భారత్ తరపున సీనియర్ కామర్స్ మినిస్ట్రీ అధికారి రాజేష్ అగర్వాల్ టీం చర్చిస్తోంది. ఈ చర్చలపై రెండు దేశాలు ఆశాజనకంగా ఉన్నాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ఈ చర్చలు బాట వేస్తాయని అనుకుంటున్నారు. మరి జనం ఆశిస్తున్నట్టుగా ట్రేడ్ డీల్ కుదురుతుందా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్లో చర్చిద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం మోడీ వ్యూహం ఫలించినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? డొనాల్డ్ ట్రంప్ కొంత మెత్తబడినట్టేనా, మన దారికి వస్తున్నట్టేనా? ఎలా చూడాలంటారు ఇప్పుడున్న పరిణామాలని? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టింది ఒక లోతైన అవగాహనతో మొదలుపెట్టాడు. ఈ టారిఫ్ అనేటువంటి వాటిని ప్రయోగించి విదేశీ పెట్టుబడులు, తర్వాత విదేశీ ఉద్యోగిత, ఈ రెండింటిని లాక్కోవాలనేది ఆయన యొక్క ఆబ్జెక్టివ్స్. అంటే టారిఫ్లు పెంచితే, ఇతర దేశాల నుంచి వచ్చే వాటి టారిఫ్లు పెంచితే వాటి ధరలు పెరిగి అవి అమెరికన్ మార్కెట్ డిస్కరేజ్ అవుతాయి. కాబట్టి ఇతర దేశాల్లో తయారు చేసే వాళ్ళందరూ ఇలా ఇతర దేశాల్లో తయారు చేసి అమెరికా ఎగుమతి చేస్తే టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి, అందుకని అమెరికానే పోయి అమెరికాలోనే తయారు చేసి అమ్ముకుందాం అనేటువంటి ఆలోచన రావాలనేది ఆయన కోరిక. కాబట్టి ఇతర దేశాల నుంచి రిక్వెస్ట్ చేసి మన ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రులు గాని విదేశాలు పోయి పెట్టుబడులు సమీకరిస్తారు. అట్లా సమీకరించే బదులు టారిఫ్ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి బెదిరించి పెట్టుబడులు లాక్కోవాలనేటువంటి ఉద్దేశం నెంబర్ 1. ఒకసారి పెట్టుబడులు లాక్కున్న తర్వాత ఉద్యోగిత కూడా లాక్కున్నట్టే. కాబట్టి ఉద్యోగిత కూడా ఇతర దేశాల పెట్టుబడులు వాళ్ళ దేశానికి షిఫ్ట్ అయితే ఉద్యోగిత కూడా షిఫ్ట్ అయింది. ఈ 2 లక్ష్యాలతోటి ట్రంప్ ఈ పని మొదలు పెట్టాడు. కానీ ఎవరిని బెదిరించినా బెదరలేదు. యూయుని అంటే యూయు ఎదురు తిరిగింది, రష్యా ఎదురు తిరిగింది, తర్వాత చైనా అసలు కౌంటర్ టారిఫ్లు వేస్తామన్నది. భారతదేశం కూడా సైలెంట్ గా ఉంది తప్ప సరెండర్ కాలేదు. ఈ దెబ్బతోటి ట్రంప్ అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరలేదు. ఆయనకు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఎదురైంది. కాబట్టి ఇలా ఎదురైనటువంటి క్రమంలో ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం గత 10 ఏళ్ల నుంచి విదేశాంగ విధానాల్లో తడబడుతూ వస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు నేపాల్ గాని, బంగ్లాదేశ్ గాని, శ్రీలంక గాని, మారిషస్ గాని, పాకిస్తాన్ గాని, ఇవన్నిటితోటి రిలేషన్స్ స్ట్రెయిన్ అయి ఉన్నాయి. చైనా తోటి గాని అన్ని దేశాలతోటి స్ట్రెయిన్ అయి ఉన్నాయి. ఇలా స్ట్రెయిన్ అయి ఉన్న క్రమంలో మనం అమెరికాకు దగ్గరైన అమెరికా నమ్మాం. అమెరికా కూడా మన మోడీ నుంచి మించిన మిత్రుడు లేడన్నాడు, మోడీ కూడా ట్రంప్ ని మించిన మిత్రుడు లేడన్నాడు. జరిగాయి. ఇంకా కొన్ని విషయాల్లోనైతే ట్రంప్ ఎలక్షన్ ప్రచారం కూడా చేసిండు మోడీ అని చెప్పేసి కూడా అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ స్థితిలో అమెరికాను ఇంత నమ్మి ఇతర దేశాలతోటి దూరం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం చేసిన తప్పిదం. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు? అందరికన్నా ప్రథమ శత్రువు భారతదేశం అన్నట్టుగా వ్యవహరించాడు. ఇప్పుడు గత సంవత్సరం కాలంగా
ఈ ట్రేడ్ టారిఫ్స్ ల విషయంలో అట్నే చేశాడు, పాకిస్తాన్ తోటి వచ్చినటువంటి యుద్ధంలో అట్నే చేశాడు. ఇట్లా ప్రతి చోట భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించాడు. తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొంటారు కాబట్టి వేస్తా ఇంకో 25% అని 50% పెంచాడు. ఇలా చేయటం వల్ల మనం చేసే ఎగుమతులు ముఖ్యంగా దరిదాపు మన ఎగుమతులు $87 బిలియన్, మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి దరిదాపు ఒక $41 బిలియన్, మనం సర్ప్లస్ లో ఉన్నాం ఒక $45 బిలియన్. ఇప్పుడు మన ఎగుమతులు ముఖ్యంగా 14 వస్తువులు, ప్రధానమైన వస్తువులు అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం. దాంట్లో ఇంకా 4 ప్రధానమైనటువంటి $10 బిలియన్ ఎలక్ట్రికల్స్, $10 బిలియన్, $12 బిలియన్ జ్యువెలర్స్, బంగారం, తర్వాత ఇంకో $10 బిలియన్ టెక్స్టైల్స్, ఇంకో $2.2 బిలియన్ రొయ్యలు, ఇటువంటి ప్రధానమైనటువంటి $40 బిలియన్ ఉన్నాయి. కాబట్టి ఇవంతా కూడా మన దేశంలో గగ్గోలు మొదలైంది. ఎట్లా అని చెప్పేసి 50% పెంచినాక 22 నుంచి సత్యం గారు మనం చూస్తుంటాం. ఇప్పుడు కూడా అమెరికా రాజీకి వస్తున్నట్టు చూస్తున్నా, ఢిల్లీ వేదికగా లించ్తో మన అధికారులు చర్చలు జరుపుతున్నా, మొదటి నుంచి కూడా అమెరికా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే చందంగానే భారత్పై ఉంటుంది అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు మనం మీరు చెప్పినట్టుగా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. మన పక్కనున్న దేశాలతో సఖ్యత కంపల్సరీగా మెయింటైన్ చేస్తే అమెరికా లాంటి దేశం కూడా మన దారికి వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే దీన్ని ఒక గుణపాఠంగా భావించుకొని మన విదేశాంగ విధానంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు చైనాకు విభేదాలు ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఏం డిక్లేర్ చేశారు? మొన్న చైనా పోయినప్పుడు ఇద్దరు మన జిన్పింగ్ మోడీ అద్భుతమైన ప్రకటన చేశారు. ఏమనంటే, ఒకటి, 3వ దేశంతో సంబంధాలు మన మధ్య దూరం పెంచొద్దు. చైనాకు పాకిస్తాన్ మిత్రుడైనా, లేకపోతే భారతదేశానికి అమెరికా మిత్రుడైనా, థర్డ్ కంట్రీ ఏ కంట్రీ తోటి ఏం సంబంధాలు ఉన్నాయనేది మనం చర్చించుకోవద్దు. మన ఇద్దరి మధ్య బంధాలు పెంచుకుందాం అనేది ఒక ప్రకటన. తర్వాత సరిహద్దులో ఉన్నటువంటి విభేదాలు దానికి ఒక యంత్రాంగాన్ని సృష్టించుకొని అవి చర్చలు జరుపుతూనే ఉంటాయి. కానీ సరిహద్దు ముందరేసుకొని మనం విభేదాలు పెంచుకోవద్దు. థర్డ్ కంట్రీని ముందరేసి పెంచుకోవద్దు, సరిహద్దును ముందేసి మన విభేదాలు పెంచుకోవద్దు అని చెప్పేసి డిక్లేర్ చేశాయి. సత్యం గారు, ఇంకొక అంశం, 2 జనాభా అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యువత తక్కువగా ఉంది, జనాభా తక్కువగా ఉండి కొన్ని దేశాలు అయితే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అక్కడ ప్రజలు పని చేయలేకపోవటము, వృద్ధుల సంఖ్య పెరగటం, ఈ 2 కూడా జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ చైనా, భారత్ కలిసి సంయుక్తంగా ముందుకు సాగితే అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఢీకొట్టే అవకాశాలు ఉంటాయా? ఏం చెప్తారు? ఖచ్చితంగా. అమెరికన్ ఎకానమీ ఇప్పుడు $30 ట్రిలియన్ ఎకానమీ, చైనా $20 ట్రిలియన్, మనం ఒక $4 ట్రిలియన్ ఎకానమీ, దాదాపు $24 ట్రిలియన్ ఎకానమీ. రష్యా ఒక $3 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి వీరు ముగ్గురు మధ్య సమన్వయం వస్తుందనే ట్రంప్ గత 2 వారాలుగా చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అయితే ఇవాళ మన 2 దేశాలు 280 కోట్ల జనాభా ఉంది. కానీ మన 2 దేశాలకు కూడా ముఖ్యంగా మన దేశంలో కొనుగోలు శక్తి తక్కువ, తలసరి ఆదాయం తక్కువ. మన తలసరి ఆదాయం $2,800, చైనా తలసరి ఆదాయం $16,000, మరి రష్యా కూడా $16,000, చైనాది $14,000. అదే అభివృద్ధి చెందిన దేశాలు జపాను, తర్వాత జర్మనీ, అమెరికా, వీళ్ళందరూ $50,000-$60,000 లెక్కన పైన. అమెరికాకు జనాభా తక్కువ ఉన్న 32 కోట్ల జనాభా అయినా కొనుగోలు శక్తి ఎక్కువ. కాబట్టి అమెరికన్ మార్కెట్ కు అందరూ అమ్ముకుంటున్నారు. భవిష్యత్తులో మన దేశ ఆదాయం 2 దేశాలు లేదా 3 దేశాల ఆదాయాలు పెరుగుతున్నాయి. కాబట్టి మన ప్రజలు వాడేటువంటి వస్తువుల మీద కాన్సన్ట్రేషన్ ఉత్పత్తి చేస్తే అమెరికా దారికి రాక తప్పదు. ఇవాళ మనం మోడీ ఏం పిలిపించాడు మొన్న, స్వదేశీ వస్తువులు వాడండి, క్రైసిస్ నుంచి బయటపడాలంటే అన్నాడు. అంటే ఏమిటంటే, మనం చేసే ఎగుమతులు అమెరికా బెదిరిస్తుంది కాబట్టి మన దేశంలోనే వినియోగం అయ్యే విధంగా మన వ్యూహం మార్చుకోవాలి. కాబట్టి స్వదేశీ వ్యవస్థలు కొనుగోలు చేయండి అని చెప్పేసి అడిగారు. రైట్. సత్యం గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో పాటు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. స్టే ట్యూన్. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి.
యా రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. యా నమస్తే. యా ఢిల్లీ వేదికగా మొత్తంగా చర్చలైతే మొదలైపోయాయి. భారత్ మాకెప్పటికీ స్నేహ హస్తమే, భారత్తో మేము స్నేహాన్నే కోరుకుంటున్నాం. ఈ టారిఫ్లకు సంబంధించి కూడా 6వ రౌండ్ చర్చలు అనుకుంటాం. మొత్తంగా సానుకూలమైన సంకేతాలు వచ్చే అవకాశం ఉందంటారా? మోడీ వ్యూహానికి, అంటే మోడీ ఒక్కడే కాదు, ఈ 3 దేశాలు రష్యా, చైనా, భారత్ వ్యూహానికి ట్రంప్ కాస్త వెనకడుగు వేసినట్టేనా? ఎలా చూడాలంటారు సార్? ఎలాంటి పరిణామాలు రానున్న రోజుల్లో జరిగే అవకాశం ఉందంటారు? వంశీ, మీకు అట్లాగే సత్యం గారికి ఆయన ప్రశ్న నమస్కారం. అమెరికాతోని మనకు ఒక సామెత ఉంది. హెన్రీ కిస్సింజర్ ఎప్పుడో అన్నారు, ఏమనంటే అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం, అమెరికాతో మిత్రత్వం ప్రాణాంతకమని. ఎప్పుడు కూడా అట్లా ఉంటుంది. మోడీ గారు చాలా తెగ ఉత్సాహపడిపోయి అమెరికా ట్రంప్ ఇప్పుడు అబ్కాబాద్ మన మోడీ సర్కార్ ఇక్కడ ఎట్లా అన్నారో అడిగిపోయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేశారు ట్రంప్ గురించి. హౌడీ మోడీ కనుక ఇవాళ ఏమైందంటే వీళ్ళకి ఇలా పడ్డ పరిస్థితి అయిపోయింది. మనకి అంటే అమెరికాతో ఎక్కువ స్నేహం చేస్తే ప్రాణాంతకం అని సమస్య వచ్చింది కదా మనకైతే. ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బాధపడ్డది. ఇప్పుడు కూడా నైబర్హుడ్ గురించి మాట్లాడుకుంటూ గతంలో వాజ్పేయి గారు అని ఎక్కువ సార్లు, కానీ సామెత ఇంగ్లీష్ లో ఉంది అది. అంటే మన మిత్రులను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎన్నుకోవచ్చు వంశీ, కానీ మన ఇరుగు పొరుగును మనం ఎన్నుకోలేము. వాళ్ళు ఉన్న 7 దేశాలు మంటల్లో ఉండిపోతున్న నేపాల్ నుంచి మొదలుకొని బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మయన్మార్, వీటిని మార్చలేం కదా. సత్యం గారు ఈ రోజు మొదట తీసుకొచ్చిన టాపిక్ కూడా అదేనండి. సత్యం గారు క్లియర్ కట్ గా అసలు ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటేనే మనం ముందుకు వెళ్తామంటూ కూడా సత్యం గారు ఆ టాపిక్ తోనే ఈ రోజు స్టార్ట్ చేశారు ఒక రకంగా. అదే యాక్చువల్ గా అదే ఇద్దరం ఒకే లైన్ లో ఉన్నాం సత్యం గారు. నేను నష్టం లేదు. ప్రపంచ పరిణామాలను గమనించే క్రమంలో, మన భారతదేశం వైపు మనం ఆలోచించే క్రమంలో 6 నెలలు సావాల్సింది చెప్తే వారు వేరు అవుతానట. సత్యం గారు నేను ఆలోచన ఒకటి మంచిది అయింది. నేనేమంటున్నాను మంచి ఈ చర్చలు ఎంతవరకు పోతాయంటే, చర్చలో మనం చర్చే ముందు మనం మింగం కదా, ఎవరైనా తాను చర్చే ముందు తాను మింగరు కదా. కనుక మనం ఇవాళ వాళ్ళ చర్చలలో ఎంతసేపు వాళ్ళు చాలా సారాంశం 6వసారి జరుగుతున్నాయి. మన అమెరికాలో చర్చ జరగాల్సి ఆగినాయి కూడా. ఏది చైనాతో మన స్నేహం చేయడం, మనకు షాంఘై సదస్సుకి వెళ్ళడం, వీటితో కొంత ఆగినాయి. మళ్ళీ ముందుకు వస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి విదేశాంగ ప్రతినిధులు అక్కడి నుంచి వచ్చారు, ఇవాళ జరుగుతున్నాయి. వాళ్ళ షరతు నేను చాలాసార్లు చూస్తున్నాను. వాళ్ళు ఒకటే ఒక షరతు ఏమంటున్నారంటే, అక్కడ వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ అమ్ముకుందామని ప్రయత్నం చేస్తున్నారు కదా. 140 కోట్ల మంది జనాభా ఉంటూ మా మొక్కజొన్నలు ఎందుకు కొనడం లేదు మీరని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చూడండి దుర్మార్గం. వాళ్ళ మొక్కజొన్నలు మనం కొన్నానట. గతంలో జరిగింది మనకు. గతంలో మన దగ్గర మన తెలంగాణకు వస్తే కేసీఆర్ గారు మొక్కజొన్న పంట పెట్టండి, వరి వద్దు, వరి అయితే ఊరి అంటే చాలా కొన్ని విమర్శలు ఎట్లా ఉంటాయంటే, ఒక మాట అంటే దాన్ని పట్టుకుని నేర్స్తారు. వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు మీద, లేకుండా వరి అంటే రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ మీద రాజకీయ అవసరం ఆడుకుంటా విన్నరా లేదా పక్కన పెట్టా అంటే కూడా మనకి తప్పేం కాదంటున్నాను నేను. చేస్తే ఊరి అంటే తప్పేం కాదు. అట్లాగే మనకు అప్పుడు ఈయన మీద అన్నారు. కానీ మొక్కజొన్న పంట చాలా విషయం తెలంగాణ. దీనికి ఉదాహరణ చెప్తాను నేను. మొక్కజొన్న బాగా పండే పండిన తర్వాత వెంటనే మొక్కజొన్న దిగుమతికి ఆర్డర్ ఇచ్చింది అప్పటి మన గవర్నమెంట్. ఇదే మన ఎన్డీఏ గవర్నమెంట్. బాగా విమర్శించాను నేనైతే. మొక్కజొన్న పండు అని మా ముఖ్యమంత్రి చెప్తే పండించడం. మొక్కజొన్న పంట మన దగ్గర తెలంగాణలో ఎక్కువ, అసలు మెట్ట పంట వేసేవాళ్ళు జనాలకి అయితే. అటువంటిది మీరు మొక్కజొన్న దిగుమతికి ఎట్లా అనుమతిస్తారు? దిగుమతులు వచ్చినట్లు పోయినాయి కదా. ఉల్లిగడ్డ అంతే, ధర పెరగంగానే మనకు అవి దిగుమతులకు అనుమతిస్తాం, ధర తక్కువగానే మళ్ళీ మనకి చావాలి, రైతులు చేస్తున్నారు. చూస్తున్నాం కదా నిన్న మనం ఓటు చేస్తాం కదా. సంచులు మనకు ఎంత దుర్మార్గంగా ఎత్తుకపోతున్నారు చూసిన కదా. 5వ 10వ వేసే పరిస్థితి కూడా లేదు కదా. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఇప్పటికే చాలా రామ్మోహన్ రావు గారు వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్తూ ఉంటాము. తరతరాల నుంచి చూస్తున్నాం. మీ తరం చూసింది, మా తరం చూసింది, రేపటి తరం కూడా చూసింది. దేశానికి రైతు వెన్నుముక అంటూ ఉంటారు. కానీ ఆ వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పటి వరకు సరైన ప్రోత్సాహకాలు లభించట్లేదు. అట్ ది సేమ్ టైం ఆ రైతు వెన్నుముక అరిగింది, కరిగిపోయింది. రైతు ఇంకా ఏ రోజుకి ఆ రోజు కిందకి వెళ్ళిపోతున్న పరిస్థితే. ఇక భవిష్యత్ తరాలకి రైతు అంటే ఒక భేదవాడిలాగా కనపడాల్సిన పరిస్థితిలో మార్పు రావాలంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? మంచి ప్రశ్న. ఎందుకంటే అమెరికా ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేస్తా అంటే వద్దనుకుంటుంది. పాల ఉత్పత్తులు కానీ పాలు కానీ ఉత్పత్తి చేస్తా అంటే ఎందుకు వద్దంటున్నాం మనం అంటే ఇందుకే. దానికి మంచి రైతు సంఘాలు, స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్యత కూడా 130 సమావేశాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా జరిపాను. హిమవంతరావు గారని ఎమ్మెల్సీ ఉండేవాడు ఖమ్మం జిల్లా. వారు నేను చాలా మంది ఆంధ్ర నాయకులు కలిశారు. అందులో ఏంటంటే మా పరిష్కారం ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉంటది కదా
దుర్మార్గంగా. దాన్ని కనీసం వాళ్ళు పాటిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అని ఉండాలి. 3 విధానాలు తప్పుదొరుకుంది. పాలకుల ప్రకృతి శాపం రైతులకు ఎప్పుడు ఉండేది, ప్రకృతిని మనం నియంత్రించగలం, కానీ పాలకుల శాపాన్ని నియంత్రించవచ్చు కదా. మళ్ళీ ప్రజల స్వార్థం కూడా, ఈ 3 ఉంటాయి. ఇవాళ పాలకుల స్వార్థం ఏంటంటే దిగుమతులు విధానంలో కేంద్ర ప్రభుత్వం అవలంబించే చర్యల వల్ల రైతు నష్టపోతున్నాడు. ₹1 టమాటా కాగానే దాన్ని బాగా చేయాలంటే ఏం చేయాలి, దాని పరిష్కారం ఉంది కదా అని ఒక్క మాట చెప్తారు సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న కనుక కంటిన్యూ సార్. మేము మా మదనపల్లిలో మార్కెట్ లో ఒక రేట్ ఇచ్చినాం. ఒక 3 రోజులు అక్కడ ఉన్నాం. ₹1 టమాటాలు ఉండే. మన హైదరాబాద్ మన ఎర్రగడ్డ మన రైతు బజార్లో ₹10 అమ్ముతున్నా. నేను 15 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. వెళ్ళి అక్కడ ₹1 టమాటాలను మీరు గ్రేడింగ్ చేసి ఇవ్వండి, నువ్వు ఉత్పత్తి రేటు కట్టిస్తామని 2 లారీల టమాటాలు నువ్వు ₹2 చొప్పున కిలో కొని గ్రేడింగ్ చేస్తాం. డోవల్ కాకుండా గ్రేడింగ్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్ మన ఎర్రగడ్డ రైతు బజార్లో ₹5 అమ్మినాం. ఇదంతా మేము చేసిన పని అంటే రైతు బజార్లో రైతుల పేరు మీద కార్డ్స్ ఉంటుండే, వాళ్ళతోనే అమ్మించినాం. ₹5 లాభం వచ్చింది. ఒక స్వచ్ఛత సంస్థ మదనపల్లి నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ తో సహా నేను తిన్న ఇడ్లీలు వడాలు అక్కడ ఉన్న మన లాడ్జింగ్ రెంట్ తో సహా చేస్తే ₹5 లాభం రైతులకు ఇచ్చాం. అప్పుడు వినియోగదారునికి 10 బదులు 5 వచ్చినాయి టమాటాలు. అక్కడ నష్టపోయింది కదా. రామ్మోహన్ రావు గారు చర్చిద్దాం. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాలు బడ్జెట్ లో చూపించడం రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు అని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో అమలు అవ్వట్లేదు. ఒక స్వచ్ఛంద సంస్థ అంత చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయాలని కార్యదీక్షతో ముందుకు సాగితే భారతదేశం ఒక రకంగా వ్యవసాయంలో ముందుకు వెళ్తుంది, రైతన్న ఆదర్శంగా నిలబడతాడు. ఇక సత్యం గారు, మనం చూస్తున్నాం ఒకవైపు వార్ ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా వార్ వచ్చిందంటే ఇక పెట్రోలు డీజిల్కి సంబంధించి భారత్ ఎప్పుడు ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఎప్పుడు ఎన్ని వార్లు జరుగుతున్నా కానీ వాళ్లకో వీళ్లకో లొంగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి ఆల్టర్నేట్ ఈ రోజుకి ఆలోచిస్తున్నారంటే మరి ఎందుకు సాధ్యం కావట్లేదు అనేది తెలియని పరిస్థితి. ఇది ఒక అంశం అయితే, ఇక రెండో అంశము ఇప్పుడు ట్రంప్ కొత్తగా టారిఫ్ వార్ అనేది ఒకటి తీసుకొచ్చాడు. నార్మల్ వారు, టారిఫ్ వార్, ఈ 2 వార్లతో భారత్ ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుంది? ఈ గడ్డు పరిస్థితుల నుంచి మనం ముందుకు సాగాలి అంటే ఏ విధమైన వ్యూహాన్ని అమలు చేసుకోవాలంటారు సార్? ఇప్పుడు మన దేశంలో వాడుతున్నటువంటి పెట్రోల్ ఉత్పత్తుల్లో 18% మన దేశంలో ఉత్పత్తి చేసుకుంటున్నాం, 18%. 82% దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 82% ఆయిల్ ని గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే డీసెంట్రలైజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక రష్యా మీద ఆధారపడకుండా, లేదా గతంలో ఇరాన్, ఇరాక్ నుంచి కూడా దిగుమతి చేసుకునే వాళ్ళం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా క్రియేట్ చేసినటువంటి పరిస్థితులను తట్టుకోవటానికే 20 దేశాల నుంచి చేసుకునేది 40 దేశాలు పెంచాం. ఇప్పుడు డీసెంట్రలైజ్ చేసుకున్నాం. అయినప్పటికీ డొమెస్టిక్ లో ఇంకా ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా మన ఓఎన్జీసీ ముందు చూపుతోటే నెహ్రూ, ఇందిరాగాంధీ ఓఎన్జీసీ స్థాపించి మన దేశంలో ఉత్పత్తి చేయడం ప్రారంభించినాం. అది రష్యా సహకరించింది. అయితే కావలసినట్టు ఇంకా సెర్చింగ్ జరుగుతుంది. డొమెస్టిక్ గా ఇంకా ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, పెట్రోలియం కు ప్రత్యామ్నాయంగా మనం ఇతర వనరులు సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఎన్విరాన్మెంట్ కాపాడటానికి పెట్రోల్, డీజిల్ బదులు ఎలక్ట్రికల్ వెహికల్స్ పెంచాలని అగ్రిమెంట్ లో నిర్ణయించారు. నిర్ణయిస్తే ఇప్పుడు చైనాలో టోటల్ వెహికల్స్ లో 36% ఎలక్ట్రికల్స్ ఉన్నాయి, మన దేశంలో 12% చేరుకున్నాయి. ఇంకా వేగంగా మనం పెట్రోల్, డీజిల్ వాటికి సబ్స్టిట్యూట్ గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడితే మరికొంత కన్జంప్షన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదర్ ఎనర్జీస్ కూడా మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మూడోది, మనం కేవలం ఒక రష్యా నుంచి, అమెరికా నుంచి కూడా ఇదివరకు లేనటువంటిది అమెరికా నుంచి కూడా కొంత దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ట్రంప్ అక్కస్ ఏమిటంటే, ఒకటి రష్యాని బతికిస్తున్నారు పెట్రోల్ కొని, 2 ఇండియా లాభపడుతుంది కొని మళ్ళీ ఇతర దేశాలకు ఓపెన్ మార్కెట్ రేట్లకు అమ్ముకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి అక్కస్ కరెక్ట్ కాదు. భారతదేశం ఎట్లా లాభాలు సంపాదిస్తే నీకెందుకు? నువ్వు ప్రపంచం మొత్తాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి సంపాదిస్తున్నావు కదా. నీ దేశంలో ప్రొడక్షన్ సెక్టర్ లేదు కదా. అయినా ఏ దేశానికి ఉన్నటువంటి అనుభవం ఆ దేశానికి ఉంటుంది, ఆ దేశం దానికి అనుగుణంగా వ్యూహం రచించుకుంటుంది. కానీ నా ప్రకారమే నడవాలి అనేటువంటి దృష్టి. ఒక్క మాట ఇప్పుడు ఇవాళ ఎందుకు 6th రౌండ్ వరకు ఇది ఎక్స్టెన్షన్ అయిందంటే, 6వ రౌండ్ కూడా ఇవాళ వస్తున్నటువంటి వాటిని మనం
వ్యవసాయ వస్తువులు మాకు కొనండి అంటున్నారు. మనకెందుకు గిట్టుబాటు కాదంటే మనకైనా ఖర్చు రైతంతా భరించాల్సి వస్తుంది. కేవలం ఎరువుల సబ్సిడీ దక్క మన దగ్గర సబ్సిడీ లేదు. ఒక్క తెలంగాణలో ఏదో రైతు బంధు ఉంది. కానీ అమెరికాలో చేసే రైతులు చేసే ఖర్చుకు 50% అమెరికన్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళది డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడ రైతులు నష్టపడరు, కానీ ఇక్కడ రైతులు నష్టపడతారు అవి దిగుమతి చేసుకుంటే. కాబట్టి మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. తర్వాత మనం 36% సుంకాలు వేస్తున్నాం. వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు కనుక వస్తే అంతా సుంకం అంటాడు, కానీ అవి రాకుండా ఉండటం కోసమే మనం ఇప్పటికి కూడా వ్యవసాయ రంగంలో 56% ఉపాధి ఉంది, 18% జీడిపి వ్యవసాయం నుంచి వస్తుంది. కాబట్టి మన వ్యవసాయం రక్షించుకునే విధంగా మన వ్యూహం, మన చర్చలు ఉంటున్నాయి. రైట్. రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా రైతు నడ్డైతే విరుగుతున్న పరిస్థితి. ఇక ఇందాక మనకు సత్యం గారు చెప్పినట్టుగా కూడా ఒకవైపు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే ఒకవైపు ఏమో ఆక్వా రంగం ట్రంప్ టారిఫ్లతో ఇబ్బంది పడుతుంటే ఇటేమో ఫార్మసీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రెండింటికి కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోలేమా? ఎందుకు మనం మార్కెట్ని ఎక్స్టెండ్ చేసుకోలేకపోతున్నాం? అదేవిధంగా సత్యం గారు చెప్పినట్టుగా అక్కడ అంత టారిఫ్లు ఇచ్చి రైతులను ఆదుకుంటుంటే ఇక్కడ మనకు చెప్పినట్టుగా ఎక్కువ శాతం ఉపాధి అవ్వచ్చు, జీడిపిలో కూడా వ్యవసాయ రంగం ఇంకా నేటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఏ రైతు కొడుకు కూడా తన కొడుకును రైతు చేయాలనుకోవట్లేదు. పరిస్థితులు మారవా? ఇంతే ఉంటే భారత్ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది? ఏం చెప్తారు? ఇంటిల్లో 10 కష్టం చేస్తే తప్ప ఒక రైతు కుండం బాగుపడలేదు. 4 ఎకరాలు ఉన్న 10 ఎకరాలు కూర్చున్న హైదరాబాద్ లో 12 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న మహబూబ్నగర్ జిల్లా నుంచి కానీ లేకపోతే వేరే జిల్లా నుంచి కూడా వీళ్ళు వాచ్మెన్లకి ఎందుకు వస్తున్నారు? వాళ్ళు అంటే ఆధారపడే వాళ్ళు ఎక్కువ మంది. వ్యవసాయ రంగంలో నేను 3 పడవలతో పోలుస్తాను. 3 పడవల్లో ఒక పడవనేమో సేవా రంగం, దానిలో 60% దాకా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ అక్కడ తక్కువ మంది ఉన్నారు. అదే 17% జీడిపిలో ఉన్న మనకు వ్యవసాయ రంగంలో 60 మంది ఇవాళ ఆధారపడి ఉన్నారు. అంటే 17 మంది ఎక్కాల్సిన కూడా 60 మంది ఎక్కారు. ఏమైతే మునిగిపోద్ది కదా. అట్లా అని పారిశ్రామిక రంగం ఎప్పుడు మారదు. 20% అటు ఇటుగా ఉంటుంది, 1% అటు ఇటుగా మారుతుంది. పారిశ్రామిక రంగంలో వెంటనే ఉపాధి లభించదు. ఉపాధి విషయంలో ఇంత తేడా ఉన్నప్పుడు మనం మెల్లమెల్లగా వ్యవసాయ రంగం మీద ఆధారపడడం తగ్గించి సేవా రంగం వైపు ఇతరత్ర వైపు చేయాలి కదా. ఒక పాన్ షాప్ ఓనరు ఒక 10 ఎకరాల రైతు కంటే ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. స్వయం కృషి, దాని మీద వ్యతిరేకత మాట్లాడతారు. ఎందుకంటే ఏమైందంటే అమెరికా పాల ఉత్పత్తులు వస్తే 10 నుంచి 15 రూపాయలు మన పాల ఉత్పత్తి రేటు తక్కువ అయిపోతుంది. ఇవాళ మనకు 3 రంగాలు విదేశీ మార్కెట్ ఎక్కువ మనం వెచ్చిస్తున్నాం. ఒకటి ఎరువులు సబ్సిడీ, రెండోది ఉన్నట్టుగానే మనం పట్టించుకోవాలి. మూడోది ఏంటంటే మనకు ముఖ్యంగా మనకు చమురు, ఈ మూడింటి మీద మన విదేశీ మార్కెట్ ద్రవ్యం అంతా మనం ఖర్చు చేస్తున్నాం కదా. మనం స్వయం సమృద్ధి సాధిస్తే వ్యవసాయ రంగంలో మనకు నూనె గింజలు, మన పప్పు దినుసులు మనం పండించుకుంటే గతంలో మెట్ట వ్యవసాయం చేసేవాళ్ళు తెలంగాణ అంతా వరి పండించడం కాదు. వరి ఉడి అని ఎందుకంటున్నారంటే వరి పండించడం తక్కువ చేయాలి, మిగతా ఉత్పత్తులు ఎక్కువ చేయాలి. మూడోది ఏంటంటే సబ్సిడీల విషయానికి వస్తే సత్యంగా పూర్తిగా వేస్తూ అక్కడ 50% సబ్సిడీలతో వస్తున్న దానిలో పాలు కానీ పాల ఉత్పత్తులు వ్యవసాయ రంగం అంతా పంపించాం. ఆక్వా అంటే మీరన్న ఆక్వా సంబంధించి మనం నష్టపోతాం, కానీ ఫార్మా రంగంలో నష్టపోం. మనం ఫార్మా రంగంలో అమెరికాలో ఒక పారాసిటమాల్ గోళీ తయారు కావాలంటే ₹1 తయారు కాదు, మనం రూపాయలు పంపించుతున్నాం. కానీ అక్కడ పరిశ్రమలు అంటే ఔషధ పరిశ్రమలు పెట్టాలంటే అక్కడ నిబంధనలు లెక్క చూసుకుంటే చాలా కష్టం. మందుల మీద మనకు ఆధారపడక తప్పదు అమెరికా దేశం, స్పష్టంగా చెప్తున్నాం. అదే ఆక్వా రంగంలో కూడా మంచినీటి రోజులు కానీ పెట్టుకున్న గిరాకీ అక్కడ ఉన్న గారికి మా గిరాకీ వేరే దేశం నుంచి రాదు. మనదైన పంట వేరే ఉంటుంది. ఉదాహరణకు బాస్మతి బియ్యంలో మెదక్ జిల్లా నార్సింగ్ బాస్మతి బియ్యానికి నార్సింగ్ 2 ఉన్నాయి. హైదరాబాద్ దగ్గర ఒకటి ఉంది, మంచిర్యాల దగ్గర, మంచిర్యాల దగ్గర, ఇక్కడ మెదక్ జిల్లాలో ఇంకో నార్సింగ్ ఉండదు. ఆ నార్సింగ్ బియ్యానికి ఉన్న గిరాకీ మిగతా బాస్మతి బియ్యానికి ఉండదు. అంటే మన ఉత్పత్తుల మీద మన రొయ్యలు, మంచినీటి రొయ్యలకు మంచి గిరాకీ ఉంది అమెరికాలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ సుంకాల విషయం అనుకోండి. ఎప్పుడు సుంకాల ప్రభావం వాళ్ళ అమెరికాలో వారు తయారు చేసుకున్న వస్తువుల కంటే తక్కువ ఉంటే మనకి కొంటారు. డిమాండ్ సప్లై తేడా ఎకనామిక్స్ స్టూడెంట్ చెప్తుంది. డిమాండ్ సప్లై ఏమైంది అంటే వాళ్ళు తయారు చేసుకున్న దానికన్నా మన వస్తువులు చీప్ మనమే కొంటారు కదా, కొంత నష్టం జరుగుతుంది. కానీ ఈ నష్ట లాభాలు 6 నెలల్లోపు తెలుసు. మినిమం ఇది ఆర్థిక రంగం 6 months 6 నెలల లోపు మంచి వచ్చేది తెలుస్తుంది. మన ఆక్వా రంగం నష్టపోతుందా, ఫార్మా రంగం నష్టపోతుందా? ఫార్మా రంగం నష్టం పోదు. మనం తప్పనిసరి మనకి విషం వస్తున్నారు, వాళ్ళకి అమృతం మస్తున్నారు. పటన్ చెరువు చూస్తున్నాం కదా, గ్రీన్ పీస్ సంస్థతో కలిసి పనిచేశాను. మన పటన్ చెరువు లాంటి చోట్ల ఫార్మా రంగంలో ఉన్న పరిశ్రమలన్నీ కాలుష్యం వెదజల్లుతూ విషం వస్తున్నాయి కదా, విషం గరళంగా మింగుతున్నాం. మనం వాళ్ళకేమో అమృతం అందిస్తున్నాం. అది వాళ్ళకి తప్పదు, వాళ్ళు దీన్ని ఆధారం చేసుకుని ఉంటారు. ఫార్మా రంగంలో మనకు నష్టాలు ఎప్పుడు ఉండవు.
రైట్ సార్. సో మొత్తంగా చర్చలు అయితే మొదలయ్యాయి. భారత్ ఏం చేయబోతుంది, భారత వ్యూహం ఎలా ఉండబోతుంది, అమెరికా దారికి వస్తుందా? ఒకవైపు రష్యా, చైనా, భారత్ ముందుకు సాగుతుంటే ట్రంప్కి అయితే కొంత స్వదేశంలోనూ బయట కూడా వ్యతిరేకత ఎదురవుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ చర్చలు సఫలమవ్వాలి, ఆ టారిఫ్కి సంబంధించి మంచి నిర్ణయమే వెలువడాలని ఐ న్యూస్ కూడా ఆశిస్తుంది. చర్చలో పాల్గొన్న సత్యం గారికి, రామ్మోహన్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.